Hello everyone, Dr. Aftab Abdul Qadir, and I work as a consultant in American Laser Hospital. I'm a cornea, cataract and refractive surgeon. చాలా మంది పేషెంట్స్ వస్తారు లేసిక్ చేయించుకోవడానికి, కళ్ళజోడు కంప్లీట్ గా తీసేయడానికి. కానీ కొంతమంది పేషెంట్స్ లేసిక్ కి ఎలిజిబుల్ గా ఉండరు మీకు. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా పవర్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది, -9 పైన ఉంటుంది, లేకపోతే వాళ్ళ నల్లగుడ్డు అనేది సరిగ్గా ఉండదు, మీకు మధ్యలో నుంచి పల్చగా ఉండొచ్చు, లేకపోతే థిక్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి లేసిక్ చేయడానికి. కట్ ఆఫ్ మనం 480 మైక్రాన్స్ కింద తీసుకుంటాం కార్నియాది థిక్నెస్, నల్లగుడ్డు థిక్నెస్ 480 మైక్రాన్స్ కింద ఉంటే సాధారణంగా మనం లేసిక్ కి ఎలిజిబిలిటీ లేదని చెప్తాం పేషెంట్స్. ఇలాంటి పేషెంట్స్ ఏం చేయాలి అంటే వీళ్ళు గ్లాసెస్ తో కంటిన్యూ అవ్వాలా? సో ఇలాంటి పేషెంట్స్ కి ICL అంటే ఇంప్లాంటబుల్ కొలోమల్ లెన్స్ అనేది ఒకటి సర్జికల్ ఆప్షన్ ఉంది. సో హూ ఎవర్ wants to remove the glasses and they are not eligible for LASIK, వాళ్ళు ICL సర్జరీకి వెళ్ళచ్చు. ICL సర్జరీకి కూడా మీకు ఎలిజిబిలిటీ స్కాన్స్ టెస్ట్ ఉన్నాయి 110%. ఆ స్కాన్స్ చేసిన తర్వాతే మీరు ICL కి సూటబుల్ అయితేనే మీకు ICL సజెస్ట్ చేస్తాం. చాలా మంది ఎవరైతే LASIK కి సూటబుల్ అవ్వరో 90% ఆఫ్ ద పేషెంట్స్ కి వాళ్ళకి స్కాన్స్ ICL కి నార్మల్ ఉంటాయి అండ్ వాళ్ళు ICL కి సూటబుల్ అవుతారు. ICL అంటే ఒక సర్జికల్ ఆప్షన్ కదా అని భయపడాల్సిన అవసరం లేదు. డిఫరెన్స్ ఏంటి లేసిక్ కి ICL కి? లేసిక్ లో మనం 2 కన్ను సేమ్ సిట్టింగ్ లో అట్ ద సేమ్ టైం చేస్తున్నాం. ICL లో మనం 2 కన్ను సేమ్ సిట్టింగ్ లో చేయట్లేదు, అంతే తేడా. మీకు ఒక కన్ను చేసిన తర్వాత ఒక 4 to 5 days గ్యాప్ చేసుకుని 2 కన్ను చేస్తాం. దీంట్లో మీ కంట్లో ఉన్న న్యాచురల్ లెన్స్ ని కానీ ఏమి మనం డిస్టర్బ్ చేయట్లేదు. నల్లగుడ్డులో ఒక భాగంలో చిన్న చీర ఒక 2.8 mm ఇన్సిజన్ చేసుకొని ఆ ఇన్సిజన్ ద్వారా ICL అనేది ఇంప్లాంటబుల్ కొలోమల్ లెన్స్ మనం ఇంప్లాంట్ చేస్తాం. అది వెళ్ళి మీ న్యాచురల్ లెన్స్ పైన మనం దాన్ని ఇంప్లాంట్ చేసి అక్కడ దాని హ్యాప్టిక్స్ ని మనం లోపల కంటి పాప దగ్గర టచ్ చేస్తాం. సో మీ ICL అనే ప్రొసీజర్లో మీ కంటి లోపల ఉన్న ఏ స్ట్రక్చర్లో మనం న్యాచురల్ లెన్స్ లో కానీ దీనికి ఏం డిస్టర్బ్ చేయకుండా ICL ని ఒక ఇంప్లాంట్ చేస్తున్నాం. సో ICL అంటే ఏంటిది? సో ఏదైతే మీరు గ్లాసెస్ నెంబర్ వాడుతున్నారో ఆ నంబర్ ని ప్రాపర్ గా ఒక 2 to 3 times రీచెక్ చేసుకొని అక్యురేట్ గా మీ నంబర్ అనేది మనం తీసి రిఫ్రాక్షన్ చేసిన తర్వాత దాని తర్వాత మీ నల్లగుడ్డు మెజర్మెంట్ అన్ని కరెక్ట్ గా డైమెన్షన్స్ తీసుకొని నల్లగుడ్డు నుంచి ఏదైతే కంటి లోపల మీద న్యాచురల్ లెన్స్ ఉంటుంది అక్కడ వరకు డిస్టెన్స్ తీసుకొని ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ తీసుకొని మనం లెన్స్ అనేది కంపెనీకి పెడితే వాళ్ళు మీకు ICL అని మీ డైమెన్షన్స్ బట్టి మీ కంటికి సూట్ అయ్యే పవర్ బట్టి మీకు ICL అనేది తయారు చేసేస్తారు. సో అప్పుడు ICL అనేది మనం మీకు కంటి లోపల ఇంప్లాంట్ చేస్తాం. సో ICL వేసిన తర్వాత మీకు గ్లాసెస్ తో పాటు మీ ఎంత చూపు ఉంది సేమ్ చూపు మీకు గ్లాసెస్ లేకుండా ICL వేసిన తర్వాత కనిపిస్తుంది. అండ్ దీంట్లో కూడా మీకు కాంప్లికేషన్స్ కానీ సర్జరీ కదా కాంప్లికేషన్ అలాంటి ప్రికాషన్ కానీ రెస్ట్రిక్షన్స్ ఏం లేవండి. ఎలిజిబిలిటీ టెస్ట్ మీకు ఓకే అంటే డెఫినెట్లీ ICL చేయించుకోవచ్చు. దాని తర్వాత 5 days అపార్ట్ ఒక కన్ను చేసిన తర్వాత 4 to 5 days తర్వాత ఇంకో కన్ను చేస్తాం. ఒకటి ఏంటంటే మనం ఈ ఎలిజిబిలిటీ టెస్ట్ ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే కంటి లోపల స్పేస్ తక్కువ ఉన్నప్పుడు మనం ICL ఇంప్లాంట్ చేస్తే కొన్ని కాంప్లికేషన్స్ అయ్యే అవకాశం ఉన్నాయి. అంటే కొంతమందికి క్యాటరాక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది, కొంతమందికి కంట్లో IOP ఇంట్రాఆక్యులర్ ప్రెషర్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మనం ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది 100% గా సెటరైట్ గా చూసుకొని ఎవరికైతే ICL ఇంప్లాంట్ చేస్తాం ఇలాంటివి కాంప్లికేషన్స్ అనేది మీకు సాధారణంగా జరగవు. మీకు చాలా ఈజీగా ఆపరేషన్ అయిపోతుంది. 10 minutes కన్నా ఎక్కువ టైం పట్టదు మీకు. అండ్ విజన్ కూడా గ్లాసెస్ లేకుండా మీకు చాలా బాగా కనిపిస్తుంది మీకు ICL తర్వాత. ఎవరికైనా పవర్ ఎక్కువ ఉంది, లేసిక్ ఎలిజిబుల్ లేరు, కానీ గ్లాసెస్ తో విముక్తి కావాలనుకుంటున్నారు, ఖచ్చితంగా అమెరికన్ లేజర్ హాస్పిటల్ విజిట్ అవ్వండి. సో మీకు కావాల్సిన అన్ని ఎలిజిబిలిటీ టెస్ట్ చేసుకొని మీకు కంటికి సూట్ అయ్యే ICL లెన్స్ మనం ఇక్కడ ప్రొవైడ్ చేయగలుగుతాం.